స్థానిక రైతు బజార్లో బియ్యం విక్రయాలను ప్రారంభించారు. సీఎం చంద్రబాబు సూచనలతో తక్కువ ధరకు బియ్యం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇటీవల బియ్యం ధరలు కిలోకి 10 పెరిగాయన్న ఆయన పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కిలో 50 రూపాయల చొప్పున 10 కిలోలు అందిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 1000 మినీ మార్ట్లు తొలిసారిగా ఏర్పాటు చేయబోతున్నట్టు స్పష్టం చేశారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి ఎప్పటికప్పుడు ధరల స్థిరీకరణ పైన దృష్టి సారించి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా వినియోగదారులకి అన్ని విధాలుగా అండగా నిలబడడానికి మేము చేస్తున్న ప్రయత్నంలో భాగంగా గత నెల రోజుల నుంచి బియ్యం ధరలు దాదాపు 10 రూపాయలు పెరిగినాయి మార్కెట్లో అనే సమాచారం అందిన తర్వాత క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి గుర్తించి మా పౌర సరఫరాల శాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్ల అసోసియేషన్ తోటి చర్చించి రాష్ట్రంలో ఉన్న 150 రైతు బజార్లోను అదేవిధంగా 500 రైస్ మిల్ అవుట్లెట్లు అంటే రైస్ మిల్ దగ్గర ఉన్న వీళ్ళకున్న షాపులు కానివ్వండి బయట స్టాల్స్ కానివ్వండి ఏర్పాటు చేసి ఈ రోజు నుంచి గతంలో 64-65 రూపాయలు కిలో అమ్మే బీపీటీ స్టీమ్ రైస్ బియ్యం కేవలం 52 రూపాయలకే ఈ రోజు కుటుంబానికి 10 కిలోలు ఇచ్చే విధంగా ఒక వెసులుబాటు ఈ రోజు కల్పించాం. అదేవిధంగా గతంలో 58 రూపాయలకి 60 రూపాయలకి అమ్మిన బీపీటీ బియ్యం అంటే పచ్చి బియ్యం అంటారు, దాన్ని 52 రూపాయలకి కిలోకి అమ్మే విధంగా 50 రూపాయలకి కిలో బియ్యం అమ్మే విధంగా ఈ రోజు నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇనిషియేటివ్ ఎప్పటికప్పుడు మేము సమీక్షించుకుంటూ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా మా డిపార్ట్మెంట్ నుంచి మాకు వస్తున్న సమాచారం వీటికి స్థానికంగా ఉన్న సమస్యల పైన ప్రజాప్రతినిధులు ఈ రోజు గౌరవ శాసనసభ్యులు రామ్మోహన్ గారు ఉన్నారు. ఇక్కడ ఇంత పెద్ద రైతు బజార్లో ఏ విధంగా ప్రజలు వచ్చి సమాచారం అందిన తర్వాత కొనుగోలు చేస్తున్నారో మనమే చూడొచ్చు. ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఈ విధంగా పౌర సరఫరాల శాఖ నుంచి వినియోగదారుల కోసం రాష్ట్రంలో ఎక్కడైనా సరే ధరలు